రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం చేస్తోంది కూటమి సర్కార్. విజయవాడ నడిబొడ్డున వైఎస్ జగన్ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం నిర్వహణను ప్రైవేట్ పరం చేయనుంది చంద్రబాబు సర్కార్. పీపీపీ విధానంలో నిర్వహణకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. ఇది ఎస్సీ ఎస్టీలను తీవ్రంగా అవమానించడమేనని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చంద్రబాబు ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై స్వార్థ రాజకీయ విషం చిమ్ముతోంది. ఆ మహానీయుడు స్ఫూర్తిని భావితరాలకు అందకుండా బడుగు బలహీన వర్గాలు సమున్నతంగా తలెత్తకుండా చేసే కుట్ర చేస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మహోన్నత లక్ష్యంతో 18.81 ఎకరాల్లో 404.35 కోట్లతో నెలకొల్పిన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణాన్ని పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే టెండర్లను కూడా పిలవనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీల తాజాగా ప్రకటించారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో వైభవంగా వెలుగొందిన అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పంపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు సామాజిక న్యాయ మహాశిల్పంపై అడుగడుగున తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి ముఖ్య సందర్భాల్లో అంబేద్కర్ విగ్రహానికి కనీసం విద్యుత్ లైట్లు కూడా లేకుండా చేసింది. విగ్రహం ఉన్న ప్రాంతాన్ని డ్వాక్రా స్టాల్స్, ఇతర కార్యకలాపాలకు కేటాయించే ప్రయత్నం చేస్తోంది. తొలుత సందర్శకులను నిరుత్సాహపరిచి అటువైపు వెళ్లే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించేలా కనీస సౌకర్యాలు లేకుండా చేసింది. పారిశుద్ధ్య నిర్వహణను సైతం గాలి కుదిరేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంతం బాసిల్లింది. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య చర్యలతో పదుల సంఖ్యలో కూడా సందర్శకులు రాని దుస్థితి నెలకొంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ రెస్టారెంట్, ఇతర నిర్మాణ పనులను నిలిపివేసింది. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో స్థలాన్ని ముక్కలుగా చేసి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసింది.